దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 22-30వ వచనము అందరం కలిసి మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చాలు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకును విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకునేను. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడినది. తర్వాత ఇదే 1వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ భాగంలో మనం చదువుతూ వచ్చినాం. ఈ భాగం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసి దేవుని ఆత్మ నడిపింపు సహాయం అడుగుదాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, సర్వ సృష్టికర్త యేసు ప్రభువా వందనాలు. పేదలకి, దీనులకి, విధవరాండ్లకి, రోగగ్రస్తులకి మహాదేవుడు నీవు. అందులకై వందనాలు చెల్లిస్తున్నాం. అపాత్రుడ యోగ్యుని నన్ను కూడా రక్షించుకొని నీ బిడ్డల ఎదుట నిలబెట్టుకున్నందుకు వందనాలు. నిలబడి నేను అపాత్ర అయోగ్యుని, వాక్యం నీది, ప్రజలు నీ వారు. నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నీవే నీ వాక్యం చేత మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగంలో ఏంది స్టార్ట్ చేసినారు అప్పుడే. ఈ భాగంలో మనం చదివినాం, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఇది వాగ్దానంతో కూడినటువంటి మాట. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి మాట్లాడుతున్నటువంటి మాట. మొట్టమొదటిగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మానవుడు పాపం చేత, తన అపరాధము చేత, తన దోషముల చేత, తన దిక్కుమాలిన జీవితం చేత దైవోగ్రతకు మనం పాత్రులం. అందుకని పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మాట విననప్పుడల్లా తెగులు పంపించినాడు, కరువులు పంపించినాడు, రోగాలు పంపించినాడు, ఆయస్కరమైనటువంటి వారికి ఆయాసం కలిగించినాడని రాయబడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటిని దేవుడు చూసినప్పుడు దైవోగ్రతకు మానవులు పాత్రులైతా ఉంటే, దేవుని ఉగ్రతకు బలి అవుతా ఉంటే దేవుడు వాపోతూ మాట్లాడిన మాట ఇది. నేను దేశమును పాడు చేయకూడదు, నేను దేశం మీదకి తెగులు పంపకూడదు, నేను దేశం మీదకి నష్టం కలిగించకూడదు, నేను దేశం మీదకి ఎటువంటి తెగులు కానీ అపాయములు కానీ తీసుకొని రాకుండా నాకును మనిషికి మధ్య ఒక వ్యక్తి రావాలా, ఎవరైనా ఉన్నారా అని విచారం చేసినాడంట. అయితే ఆయనకి ఎవరు కూడా కనబడలేదు.
దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకరు అవసరం. అయితే మానవుని అడ్డగించడానికి, మానవుడిని మరణం తప్పించేదానికి ఒకరు అవసరం. పాత నిబంధనలో చూసినప్పుడు అబ్రహాము లోతు కొరకు అడ్డుపడ్డాడు. దేవుని ఉగ్రత, దేవుని యొక్క తీర్పు సొదొమ గోమొరపై పడినప్పుడు అబ్రహాము అడ్డుపడి, ప్రభువా పాపులతో పాటు నీతిమంతులను నశింపజేదువా అని అడ్డుపడి దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చినాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, ఈ ప్రజలు ఎంత చెప్పినా వినరు, లోబడని వాళ్ళని ప్రజలు, వీళ్ళని చంపాలా, నా ఉగ్రతకు వీళ్ళు బలి కావాల్సిందే, విడిచిపెట్టేసేయి, నువ్వు వదిలే పక్కకు తప్పుకో అని అంటే మోషే దేవుని దగ్గర వెళ్ళి, అయ్యా నువ్వు ప్రేమించి నువ్వు సంరక్షించి ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన నీ ప్రజలు వీళ్ళు కాదా? అన్యులు చెప్పుకుంటారు కదా, వాళ్ళ దేవుడు తీసుకొని పోయి మధ్యలోనే చంపేశాను అంటారు కదయ్యా. అడ్డుపడ్డాడు. దేవుడు చాలాసార్లు చెప్పినాడు, అబ్రహాం అడ్డుపడ్డాడు, మోషే కూడా అడ్డుపడ్డాడు. అలాగున అడ్డుపడే వ్యక్తులు సామాన్యంగా కొన్ని సందర్భంలో ఉన్నారు, కానీ అన్ని సందర్భాలలో దేవునికి మనిషికి అడ్డుపడిన వ్యక్తులు ఎవరు లేరు. కొంతమంది బాధపడ్డారు, నాకు దేవునికి వేద్యం సమకూర్చే మనుషుడు ఒకడు ఉంటే బాగుండే అని. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో యోబు వాపోయినాడు. దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క తెగులు, దేవుని దగ్గర నుండి మానవుని పాపమును బట్టి లోకం మీదకి వచ్చేటువంటి తీర్పును మళ్లించడానికి ఎవరు లేరే. రోగంలో ఉన్న ఈ వ్యక్తి అన్నాడు, నాకు మధ్యవర్తి కావాలా. 9వ అధ్యాయం 33వ వచనం, మా ఇద్దరి మీద ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చాలు. ఇక్కడ యోబు అంటున్నాడు, మా ఇద్దరి మీద. పైన అన్నాడు, ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వాద్యమాడ జాలను, మేము కలిసి న్యాయ విమర్శకులకు పోలేము. దేవుని గురించి మాట్లాడాడు. ఆయన నాతో నరుడు కాదు కదా, ఆయన దగ్గరకు పోవడానికి మాట్లాడడానికి నేను నరుడు కాదు కదా. దేవుడు ఏమయ్యా ఇట్లా చేసినావా నన్ను దేవుని ప్రశ్నించడానికి ఆయన దగ్గర పోవడానికి నాకు నరుడు కాదు కదా. లేకుంటే మా ఇద్దరికి న్యాయం చేయండి, నేను చేసిన తప్పేదో అని చెప్పి అడగడానికి మధ్యవర్తి మాకు ఎవరు లేరు, మా వేద్యం తీర్చేవాళ్ళు లేరు. దేవునికి నాకున్నటువంటి సంబంధం, దేవుని యొక్క తీర్పు నా మీద పడింది. అయితే అన్నాడు అక్కడ 33వ వచనంలో, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి కొరకు యోబు వాపోయాడు. కీడు చేసే మధ్యవర్తులు తనకు నలుగురు వచ్చినారు, కానీ దేవునితో మనిషిని సమాధానపరచలేకపోయినారు. మోషే సమాధానపరిచినట్టు, అబ్రహాము ఈ లోతును దేవుని సమాధానపరిచినట్టు, నీవు నేను కూడా పాపం చేత దేవుని ఉగ్రతకు పాత్రులమైంటిమి, దైవుగ్రతలకు పాత్రులము. అయితే ఆ ఉగ్రత నుండి నన్ను తప్పించే మానవుడు లేడు. అందుకనే ఆ ఉగ్రత నుండి తప్పించాలనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలోకి నరుడు కాదు, మనుషుడు కాదు, మన కొరకు నరుడు. ఆయన దైవోగ్రత నుండి నన్ను తప్పించాలని ఆయన నరుడైనాడు. మానవుడు పాపమును బట్టి నశించి నరకానికి నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన మానవుడు తప్పించి నిత్య జీవానికి చేర్చాలని ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. అందుకనే శిలువలో 2 కర్రలు ఉంటాయి కదా. శిలువలో ఏముంటాయి? 2 కర్రలు ఉంటాయి. ఒక కర్ర నిలువుట కర్ర, ఒక కర్ర నిలువుట కర్ర. అది ఏం చూపిస్తుందంటే, నువ్వు పాపివి, నువ్వు నా ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేసిన వాడు అవుతావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపములో వచ్చే జీతం మరణం. దానికి
దైవోగ్రతకు నువ్వు పాత్రుడివి, దైవోగ్రతకు నువ్వు పాత్రుడు అని నిలువు కర్ర చూపిస్తూ ఉంది. అప్పుడు ఆ నిలువు కర్రకు అడ్డకర్ర వచ్చింది. ఈ అడ్డకర్ర ఏంటంటే దైవోగ్రత నుండి, మానవ మరణము నుండి, పాపము నుండి మానవుని రక్షించుటకు కృప తీసుకొని వచ్చాడు, క్షమాపణ కలుగు చేశాడు. కృప చేత మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగిన కార్యము కాదు, ఇది దేవుని వరమే. మన పాపం చేత శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు లోకంలో జీవించిన మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రులం. దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు మనం పాత్రులం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటలోనే మొదటి నుండి చదివితే 3 వచనాల్లో చాలా విషయాలు మనం కనబడతాయి. అక్కడ దైవోగ్రత అనే మాటను చెప్పబడింది. మీ అపరాధముల చేతను, మీ పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా, బాగా గుర్తుపెట్టుకోండి, పాపములో జీవించినంత కాలం దేవుని దృష్టిలో మానవుడు చచ్చిన వాడే. అయితే మనం అనుకుంటాం, అన్నదానం చేస్తే అబ్బా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, గోదానం చేస్తే అంటే ఆవును పట్టిస్తే ఆడపిల్లకి అబ్బా దేవుడు నన్ను క్షమిస్తాడేమో, లేకుంటే వస్త్రదానం చేస్తే దేవుడు నన్ను కరుణిస్తాడేమో. అన్నదానం చేసిన, గోదానం చేసిన, భూదానం చేసిన, ఏమైనా దానం చేయొచ్చు, కానీ ఇవన్నిటికి ఒక రకమైన ఫలం ఉంటుంది. అయితే దేవుని వాక్యం అంటుంది, పాపాలు క్షమించబడకుండా మానవుడు ఎన్ని నీతి కార్యాలు చేసినా అవన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం, మురికి పేలకలు. కాబట్టి ఇవన్నీ దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారు, మీ పాపం చేత అపరాధం చేత మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు సహితము ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాలని. ఆ అడ్డకర్ర ఎందుకు వచ్చిందంటే దైవోగ్రత నీ మీదకి రాకుండా ఆయన మీద వేసుకున్నాడు. ఆ బలిపశువు వలె యేసుక్రీస్తు ప్రభువారు ఆ బలిపీఠం మీదకి ఎక్కాల్సి వచ్చింది. ఆయనే మారణ హోమముగా చేయబడ్డాడు. ఇంకా ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలుగా చేయబడతారు. అందుకనే తర్వాత రాయబడింది, చదవండి, మనం ఎలాగ చచ్చిపోయిన వాళ్ళం? భౌతికంగా బతికినాం కదా, రోజు 3 పూటలు తింటున్నాం, ఇంకా తక్కువైతే అప్పుడప్పుడు చీలు తెచ్చుకుంటున్నాం, అన్నీ తింటున్నాం. మరి బతికినామే అంటే దేవుని దృష్టిలో ఎలాగ చచ్చిపోయిన వాళ్ళం. ఎవరు పిల్లలు వాళ్ళు కూర్చోబెట్టుకుంటామా? పిల్లలు అట్లా ఇడిసాకండి. చదవండి. మీరు వాటిని చేయొచ్చు, బాగా వినండి, వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయుమండల సంబంధం అంటే ఏంది? గాలి మాటలు, గాలి శాస్త్రాలు కదా. ఏమంటారు మీరు మీ భాషలో చెప్పాలంటే, ఏమో కొంచెం గాలి శాస్త్రం వచ్చినట్టుంది అని చెప్తుంటారు మీరు కదా. ఏమి రాదు, మన స్వభావమే అటువంటిది. పాపం వల్ల మనం పుట్టిన వారం కనుక సాతాను సంబంధులము, మన స్వభావము సాతాను యొక్క స్వభావం. తర్వాత రాయబడింది, చదవండి, అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, చూడండి, అధిపతిని అంటే లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాలు అన్ని అనుసరించినట్టు జీవించిన వారు. ఎట్లా మర్చిపోవాలా? పూర్వం నుండి వచ్చినది అని చెప్తూ ఉంటారు కదా. ఇలాగున మనం అవిధేయత చూపుతూ వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే సాతాను కల్పించినటువంటి పద్ధతులను ఆశ్రయిస్తూ ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఈ ప్రపంచ ధర్మం ఏమి? ఈ ప్రపంచ ధర్మం అంటే మనం ఏమంటారంటే, ప్రపంచ ధర్మం అంటే సనాతన ధర్మం అంటారు కదా. సనాతన ధర్మం అంటే ఏంది? భర్త చచ్చిపోగానే బతికిన భార్యను తీసుకొని పోయి అగ్గిలేకేయాల, కట్టేయాల శవానికి. అర్థమైందా? ఎక్కడైనా కానీ భర్త చనిపోయిన స్త్రీ కనపడితే ఆమెకు ఒక సొంపే, ఈరోజు తెలిసింది నాకు, అది ఒక లోట ఆమెకు సపరేటు, డబ్బా ఒక ప్లేటు సపరేటు, ఆమె ఎదురు కనపడకూడదు. అబ్బా ఏమి ఇది మనకు నేర్పించింది లోకం. భర్తను కోల్పోయిన స్త్రీ బయట కూర్చోకూడదు, బయట లోపలికి రాకూడదు, అనేకమైనటువంటి పద్ధతులు కల్పించింది లోకం. అవి దైవోపదేశములై లోకంలో చలామణి అవుతుంటే ఇలాగ మనం చచ్చిపోయినటువంటి వారముగా
దేవునికి దూరస్థులమైనటువంటి వారంగా ఉంటుంది. ఇట్లాంటివి చేస్తూ దైవుగ్రతకు వారితో కలిసి మనమందరమును చూడండి, మనమందరమును ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. అందరూ బాగా షో పెట్టి తింటారా? సుశీలమ్మ అందరూ వినండి. పిల్లలకి చికెన్ ఫోక్స్ వచ్చింది అనుకోండి. ఏంది చికెన్ ఫోక్స్ అంటే? చికెన్ పాక్సా? ఆయన కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడినాడు. ఈ చికెన్ పాక్స్ అనేటువంటిది తట్టు పోసింది. ఏమంటారు దాన్ని? తట్టు పోసింది. దాన్ని తట్టు పోసింది. స్నానం చేయకండి. ఇంకా ఏం చేయకూడదు? స్నానం చేయకూడదు, చచ్చిపోతారు మళ్ళా. ఎవరు చెప్పినారు? ఊర్లోకి కూడా రావకండి, అడవిలో ఉండండి కుష్ఠరోగి తగిలినట్ట. అన్ని పిచ్చి పిచ్చి పద్ధతులన్నీ పాటించి అన్ని ఆఖరి రోజు ఎవరు ఆయమని అడుగు వస్తుంది. పోయి ఇంతొట్టు బరిగొడ్డులో వెళ్ళినట్లు అమ్ముతుంటే ఆయమని పోయి అడుగు వస్తుంది. ఆయమని పోయి అడుగు వచ్చి ఏం చేయాలి? మీరు చర్చి పోతారే, మీరు చర్చి పోతారు. చర్చి పోతాం అనుకో, కానీ చర్చే అమ్మవారు పోసింది. ఎవరు పోసినారు? అది వేడి ఎక్కువై అందరికి వస్తుంది, పాస్టర్కి కూడా వస్తుంది. ఇప్పుడు పాస్టర్కి ఒక దండ వేయాలి అప్పుడు కదా. మీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకండి, దేవుని నమ్ముకొని. మరి ఆఖరి రోజు పసుపు కుంకుమ పోసి ఇళ్ళకి ఇంకా బొట్లోటు పెట్టి ఫుర్లాడకూడదు దాని చుట్టూ. ఈ విధంగా చచ్చిపోయినాం మనం. ఈ విధంగా ఏమైనాం? చచ్చిపోయినాం. తెలియనివి అవి ఇంజక్షన్ వేస్తే తగ్గిపోయేటివి. వాటికి ఒక పేరు పెట్టినారు. దానికి ఒక ఏం పేరు పెట్టినారు? దానికంటే ఒక దేవత అని పేరు పెట్టేసినారు. దానికి ఏం పెట్టినారు? ఒక దేవత అని చెప్తాను కదా. అమ్మవారు పోసింది, ఈ అమ్మ పోసింది, సన్నిలే పోయి అనిలే పోయి ఇదే పెట్టు అదే పెట్టు. మామూలే, తిండి పెట్టే విషయంలో తప్పు లేదు, కానీ ఆచరించే ఆచారాలు తప్పు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలాగ మనం చచ్చిపోయినటువంటి వారు. చదవండి. వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు. బాగా వినండి. స్వభావ సిద్ధిగా దైవోగ్రతకు పాత్రలం. చెప్పండి ఇప్పుడు అందరూ. మనకు మధ్యవర్తి లేడు. మనమందరం స్వాభావికంగా ఇట్లాంటి చేసిన వాళ్ళందరికీ ఎవరు? మనం దేవుని యొక్క తీర్పుకి దైవోగ్రతకి పాత్ర. అందుకని దేవుడు ఏం చేసినాడంటే, నాకు మనుషులకి మధ్యవర్తి ఒకడు కావాలా. మధ్యవర్తి కూడా ఏంటి? పట్టణంను కాపాడాలా. ఆ దినాల్లో పట్టణాల మీద తీర్పు వచ్చేది, దేశాల మీద తీర్పు వచ్చేది. దేశాలను కట్టాలా, అలాగూ కట్టాలా. జనమును కట్టాలా, ప్రజలను కట్టాలా, ప్రజలు సన్మార్గంలో నడిపించాలా. ఎవరైనా కావాలా. భక్తులు ఏడ్చినారు. ఇంకా యోబు ఏమని ఏడ్చినాడు చూడండి. ఒక మాట ఏడ్చినాడు యోబు. 19వ వచనం 9వ అధ్యాయంలో 19వ వచనంలో యోబు ఎట్లా ఏడ్చినాడు చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం బాగా వినండి, చదవండి అమ్మా. బలవంతుల శక్తుల గురించి వాదం కలగగా ప్రతివాదిగా ఉండడానికి తెగించిన వాడు ఎవడని ఆయన అంటున్నాడు. ఇద్దరి విషయంలో మధ్యవర్తి లేడు. నీ పక్షాన్ని వాదించేటువంటి లాయర్, అడ్వకేట్ లేడు. నీ కొరకు సహాయం చేసే వ్యక్తి లేడు. ఇలాగున నీ జీవితం నా జీవితం దైవోగ్రతకు పాత్రలమైనప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఆయన వచ్చినప్పుడు రెండవదిగా దైవోగ్రత నుండి, మొట్టమొదటిగా దైవోగ్రత నుండి తప్పించాడు. రెండవదిగా దేవుడు మధ్యవర్తిగా వచ్చాడు. అందుకనే తిమోతికి రాశాడు పౌలు, ఇదిగో పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది. ఇది నమ్మండి. వాక్యము నమ్మదగినది. పాపులు రక్షించడానికి, దైవోగ్రతలో ఉన్న వారిని రక్షించడానికి, దేవుని తీర్పు నుండి తప్పించడానికి, నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవడానికి, పాపులు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన. నీకు ఇప్పుడు సంతోషం. పాపంలో జీవించాల్సిన కర్మ లేదు, కన్నీటిలో జీవించాల్సినటువంటి బాధ లేదు. నీవు ఇక ముందు
దేవుని నమ్ముకొని సంతోషముగా దేవుని సేవిస్తూ జీవించవలసినటువంటి సంతోషకరమైన జీవితం ఇది నీకు చాలు. ఈ సంతోషాన్ని విడిచిపెట్టి మరలా పాపము వాళ్ళతో కలిసి ఏకముగా జీవించడానికి, వాళ్ళతో కలిసి అన్నిట్లో కలిసి పోవడానికి, వాళ్ళతో కలిసి తిని తాగడానికి, ఇది కాదు ఇంకా లోకం. దాని నుండి నువ్వు విడుదల పొందినావు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎవరికి లేని భాగ్యం ధనవంతులకు లేదు, ఐశ్వర్యవంతులకు లేదు, అందజ్ఞానం కలిగిన వారికి లేదు, డబ్బు సంపాదించిన వారికి లేదు, డబ్బు సంపాదించిన వారికి లేదు. నిరుపేదలైన మనకు, పేదలైన మీరు ధన్యులు, మీకు రక్షణ దొరికింది. పేదలైన మనకు రక్షణ దొరికింది చాలు. ధనం అవసరం రాదు. ధనము నిన్ను మోక్షానికి చేర్చదు. ఒక ధనవంతుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనం సమకూర్చుకున్నాడు, ధనం లాస్ట్కి పాడు చేసింది. రెండవ ధనవంతుడు మత్తయి సువార్త 16వ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేసినాడు? అన్నీ సంపాదించుకున్నాడు, క్రీస్తుని సంపాదించుకోలేకపోయినాడు. ఆయన కూడా పోగొట్టుకున్నాడు. 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ధనమును విడిచిపెట్టి క్రీస్తును సంపాదించు. అయితే పేదలైనటువంటి మనకు ఏమి లేనప్పటికీ క్రీస్తును సంపాదించు. పౌలు అన్నాడు, మనం క్రీస్తును సంపాదించు. ఇది గొప్ప భాగ్యం. కాబట్టి దేవుడు ఉగ్రత నుండి తప్పించాడు. రెండవదిగా ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. చూడండి ఆ మాట, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నారు. యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? ఎవరికైనా తెలిసా ఎన్ని పేర్లు ఉన్నాయో? ఎన్ని పేర్లు ఉన్నాయి? ఉదాహరింపబడినటువంటి పేర్లు అంతా అది గుర్తుండదు మనకు కదా. అది మనకు గుర్తుంటే ఇట్లెంటుకుంటాం. ఎన్ని పేర్లు ఉన్నాయి యేసు ప్రభుకి? 176 పేర్లు. ఆ పేర్లు ఒక పేరు ఆయన నరుడు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకే. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను మన కొరకే. కాబట్టి నరుడు మన కొరకే, నరుడుగా ఆయన మన కొరకైనాడు, మనల్ని రక్షించుట కొరకైనాడు. దేవుని యొక్క ఉగ్రత, తెగులు, దేవుని యొక్క తీర్పు మన మీదకి రాకుండా అడ్డుగా వచ్చాడు. బద్దలైన సందులో ఆయన బలి కావడానికి. దేవునికి మనిషికి మధ్యలో ఉంటే ఏదైనా రాతి మధ్యలో చేయబడితే ఏమవుతుంది? మీకు ఎప్పుడు రాతి మధ్యలో చేయబడలేదా? అట్లయితే ఓ పని చేయండి, ఏమనుకోకుండా సుత్తి తీసుకొని రాతి మీద చేయబెట్టి కొట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది ఎట్లా నలిగిపోతుంది దాని బాధ ఏంటో. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు నలకొట్టబడ్డానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన మనుషుడుగా పిలువబడ్డాడు, నరుడుగా పిలువబడ్డాడు. మనిషి కుమారుడు అనేది ఆయనకి ఎక్కువ ఇష్టం అంట. అయితే ప్రియులారా, ఆయన మన కొరకు మధ్యవర్తి అయినాడు. ఈ మధ్యవర్తి నిన్ను నన్ను రక్షించేటువంటి మధ్యవర్తి. అందుకని యోహాను సువార్త ఓ మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడింది, ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు కూర్చొని ఉన్నాడు. ఆయన మన కొరకే కాదు, సర్వలోకం కొరకంట. ఆయన శాంతికరమైనటువంటి వాడు. కాబట్టి మొట్టమొదటిగా దైవోగ్రతను తప్పించినాడు, రెండవదిగా మధ్యవర్తిగా వచ్చినాడు, మూడవదిగా చూస్తే ఇక్కడ ఏం కనపడుతున్నాడు? ఆయన సర్వలోకానికి శాంతి. ఏమి ఇవ్వడానికి యేసుప్రభు వచ్చినాడు? శాంతి. శాంతి, సంతోషం, సమాధానములు సదా యేసులో దొరుకు. కోరు వారికే చేరు వారికే అనుగ్రహింపబడు. ఆత్మశాంతి లేని నీకు నాకు దేవుడు ఆత్మశాంతిని కలిగించడానికి వచ్చాడు. మొట్టమొదటిగా దేశంను పాడు చేయకుండడానికి, దేశం మీదకి దేవుని ఉగ్రత, ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఆపేదానికి వచ్చినాడు. రెండవది మధ్యవర్తిగా వచ్చినాడు, పాపం నుండి విడిపించడానికి. మూడవదిగా మానవునికి శాంతి ఇవ్వడానికి యేసు ప్రభు
ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ శాంతి దూత అయిన ప్రభు ఏమైనాడు తెలుసా? ఎవ్వరు శాంతి దూత లేరని దేవుడు బాధపడుతూ, దుఃఖపడుతూ, దేవుడు వేదన పడుతూ వచ్చినాడంట. అప్పుడు తన బాహు అయినాడంట యేసుప్రభు. ఒక పేరులో యెహోవా బాహు అనే పేరు కూడా ఉంది యేసుప్రభు. చదవండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. 59:16. యెషయా గ్రంథం 59:16. చదవండి. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను. బాగా వినండి. మధ్యవర్తి లేకుండా ఆయన చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఎట్లా కనబడుతున్నాడంటే ఒక చెయ్యి ఆకారంలో. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మానవునికి దేవునికి ఒక శాంతి ఒప్పందం కొరకు శాంతి దూతగా ఆయన ఈ లోకంలోనికి రావాలి గనక, మధ్యవర్తిగా రావాలి గనక ఎవరు లేరని ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడ్డాడు. ఎలాగైనా వాళ్ళు రక్షించాలా, ఎలాగైనా వాళ్ళు దర్శించాలా, ఎలాగైనా వారిని కదిలించాలా, ఎలాగైనా వారిని నా దగ్గరికి తీసుకొని రావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. అప్పుడు యెహోవా బాహు అనే పేరుతో వచ్చినాడు. ఈ బాహు నీకు నాకు బయలుపరచడానికి ఆశ్చర్యపడి ఆ బాహు అయినటువంటి యేసు ప్రభు నిన్ను నన్ను పాప క్షమాపణ కలిగించి శాంతి ఇవ్వడానికి. అందుకనే యోహాను సువార్త 14:27 యేసు ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్లు లోకంలో శాంతి వేరు, దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి శాంతి వేరు. గుర్తుపెట్టుకోండి, లోకంలో కూడా ఉంటుంది ఏం శాంతి? మనశ్శాంతి కొరకు మానవుడు ఎన్నో రకాలమైన పనులు, కొంచెం మనశ్శాంతి ఉంటుంది అంటారు కదా. ఇది చేస్తే మనశ్శాంతి, అది చేస్తే మనశ్శాంతి, ఇట చేస్తే మనశ్శాంతి, అట చేస్తే మనశ్శాంతి, ఈ దావు పోకుంటే మనశ్శాంతి, ఆ దావు పోతే మనశ్శాంతి. రకరకాలమైన మానవులు కల్పించినటువంటి పద్ధతులన్నిటిలో కూడా ఏమి లేదు, శాంతి లేదు. అయితే యేసు ప్రభులోనే నిజమైన శాంతి. అందుకని పౌలు అన్నాడు, ఆనందించుడి మరలా చెప్పుదును. శ్రమలో కూడా ఆనందంగా ఉండండి, బాధలో కూడా ఆనందంగా ఉండండి. దేవుడు మనల్ని విడువడు. అందుకని దేవుని వాక్యం ఏం రాబడి తెలుసా? నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఆయన దుఃఖింపజేసి కరుణించి ఆయన మరల సమకూర్చుకుంటాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ప్రభా, నీవు ఇచ్చిన రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను రోగంలో ఉన్నా, నేను దుఃఖంలో ఉన్నా, నేను మరణంలో ఉన్నా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నేను ఇలాగనే చనిపోయిన చింత లేదు, కానీ నీవు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రోగంలోనే నేను చనిపోయిన చింత లేదు, కానీ నేను లోకం వైపు ఎన్నడూ చూడలేను. నీవు ఇచ్చిన శాంతి ఇంత గొప్పది. అందుకే దేవుని బిడ్డలైనటువంటి మనకు బాహువుగా ఉన్నాడు. చదవండి యెషయా గ్రంథం 63:3-4 త్వరగా చదవండి, ముగిస్తాను. ఇంకా అయిపోయిన సమయం, 30 నిమిషాలు అయింది, ముగిస్తాను. చదవండి యెషయా గ్రంథం 63:3-4-5 కలిసి ఉన్నాయి. చదవండి. ఎలాంటి ఈ బాహువు? మన కొరకు బయలుపరచబడిన క్రీస్తు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. బాహు అంటే మన కొరకు బయలుపరచబడినటువంటి క్రీస్తు. ఆయనే సహాయకుడైనాడు తండ్రి అయిన దేవునికి. చదవండి. పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చాను. బాగునండి. మనుషులందరినీ చంపవలసినటువంటి టైం వచ్చింది ఏదంట. వాళ్ళని ఎట్లయినా కాపాడాలా. నాకు సహాయం చేసేది ఎవరు? దేవుడు సహాయం అడుగుతాడు, మన సహాయం కోరుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. నీ బంధువుల ఎడలా, నీ పొరుగువారి ఎడలా, నీ పిల్లల ఎడలా, నీ ఎరుగు పొరుగువారి ఎడలా నీ సహాయం అవసరం దేవునికి. అంత గొప్ప దేవునికి ఆయనే మనకు సహాయకర్త కదా. లేదు, ఆయనకు కూడా మనం సహాయపడాలి. మనం సహాయపడేది ఏంటి? తినిపోయేదే సహాయపడేది. దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. ఆచిపడ్డాడు. దేవుని ఉగ్రత నుండి మనం కొంతమందిని తప్పించాలా, దేవుని ఉగ్రత నుండి మళ్లించాలా. వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు. చదవండి. ఆదరించేవాడు ఒకడునూ లేకపోయాను. బాగా వినండి. కావున నా బాహువు నాకు సహాయం చేసాను.
యెషయా గ్రంథం 52లో అంటాడు, యెహోవా బాహు ఎవనికి బయలుపరిచెను. ఆయన బాహు ఎవరికి బయలుపరిచెను? తన ప్రత్యక్షత ఎవరికి బయలుపరిచాడు? దేవుని బిడ్డలారా, నీవు నేను ఇది ఎరగాల. అది నీకు నాకు బయలుపరిచాడు. ఈ లోకంలో ఉన్న వారికి తెలియదు. అందుకనే మొదటి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం, 6-7 వచనాలు చదువుతాం. ఆయన మన కొరకు దేవునితో కూడా సమానుడుగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకొని ఈ భూమి మీదకి తను తానుగా రిక్తుడుగా చేసుకొని సర్వలోకమునకు శాంతికర్తగా వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా దైవోగ్రత నుండి తప్పించడానికి, రెండవది దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఈ మధ్యవర్తి ఏం చేసినాడంటే పాపులు రక్షించుటకు వచ్చినాడు, దుర్మార్గులు రక్షించడానికి వచ్చినాడు, దొంగలు రక్షించడానికి వచ్చినాడు, తాగుబోతుల్ని తాగుబోతుతనంలో చచ్చిపోతే దేవునికి ఇష్టం లేదు, మార్చేదానికి వచ్చినాడు. ఇది మూడవదిగా దేవుడు నీ కొరకు నా కొరకు శాంతికర్తగా వచ్చినాడు, సర్వలోకమునకు శాంతి దూత. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే నాలుగవదిగా యెహోవా బాహు, అది నీకు నాకు బయలుపరిచాడు. యెహోవా బాహుగా పిలువబడిన క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుడుగా వడ్రంగివాడుగా పిలువబడ్డాడు, వడ్లవాడుగా పిలువబడ్డాడు. యూదా జాతిలో వడ్ల వాళ్ళది ఒక కులం. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వడ్లవాళ్ళుగా పిలువబడ్డాడు. సామాన్యమైన మనుషుడు అనుకున్నాడు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కేవలము ఆత్మీయమైన జీవితం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో ఈనాటికి సజీవంగా ఉన్నాయి. ఈనాడు సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేసినాయి. కొంతమంది మాటలు కొంతవరకే, తల్లిదండ్రుల మాటలు పిల్లల వరకే, గాంధీ మహాత్ముని మాటలు మన ఇండియా వరకు, అంబేద్కర్ కొన్ని వర్గాల వరకు కదా. ఇంకా రకరకాలమైనటువంటి కొన్ని సూక్తులు చెప్పినారు, కొన్ని రకాలుగా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఎంత దివ్యమైన మాట అంటే, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. తర్వాత దానికి సరైనటువంటి వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించిన ప్రభువుగా వచ్చాడు. కనుక ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆయన బాహువుగా ప్రభువైన యేసుక్రీస్తు అంటే క్షమించే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. బాహు అంటే అర్థమైంది క్షమించే దేవుడు. అయితే అక్కడ మనం చూసినప్పుడు శిలువలో యేసుప్రభు అన్నాడు, సమాప్తము చేయబడింది. రోమపత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అని రాయబడింది. కాబట్టి నీ పాపములు నా పాపములే కాదు, సర్వలోక పాపములు క్షమించుటకు శాంతికర్త ప్రభువైన యేసు. అందరూ మరి లేచి నిలబడితే పాట పాడతాం ఆ సమయంలో.